హలో హాయ్ అండ్ నమస్తే. ఈరోజు జరిగే WPL మ్యాచ్ నెంబర్ 2లో సీజన్ 1 ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ 2 టైమ్స్ రన్నర్అప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్తో కోటంబి క్రికెట్ స్టేడియంలో తలపడనున్నారు. ఈరోజు మనం చూసేది ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ వర్సెస్ ఒక స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ మధ్య మ్యాచ్. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ మాత్రం మామూలుగా లేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే అది వేరే లెవెల్లో ఉంది. ఇక బ్యాటర్స్ కానీ చెలరేగిపోతే ఢిల్లీ విజయం ఖాయమే. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్కి మెగ్లెనింగ్, షెఫాలి వర్మ, క్యాప్సిలను చూస్తుంటే మంచి బ్యాటింగ్ లైనప్పే ఉంది. ఇక వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో కానీ జెమిమా రాడ్రిగ్స్ ఫామ్లోకి వస్తే ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్గా మారినట్టే. మన భారత ఆల్రౌండర్ తెలుగు అమ్మాయి అయిన అరుంధతి రెడ్డి ఈ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్కి మంచిగా పర్ఫామ్ చేసి మళ్ళీ టీమిండియాకి రెగ్యులర్గా ఆడాలని కోరుకుందాం. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి తమ బౌలింగ్. సౌత్ ఆఫ్రికాకి చెందిన ఆల్రౌండర్ మరిజనే కేప్ అండ్ ఆస్ట్రేలియన్ జోనసెన్ లాస్ట్ సీజన్లో వీళ్ళిద్దరు కూడా చెరో 11 వికెట్లు తీశారు. అండ్ స్పిన్నర్ రాధా యాదవ్ గేమ్ చేంజింగ్ బౌలింగ్తో 10 వికెట్లు లాస్ట్ సీజన్లో తీసింది. ఇక ముంబై ఇండియన్స్కి హర్మన్ ప్రీత్ కౌర్, మాథ్యూస్, బ్రంట్, ఎస్తికా, కెర్ ఇలా పెద్ద పెద్ద స్టార్లే ఉన్నారు. ఈ టీంకి బ్యాటింగ్ వచ్చేసి బిగ్గెస్ట్ స్ట్రెంత్. కానీ ముంబైకి మెయిన్ బౌలర్ అయిన పూజా వస్త్రాకర్ ఇంజురీ వల్ల ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఇది ముంబై ఇండియన్స్కి ఓ మైనస్ అని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ టీంకి అమెలియా కేర్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అయితే ఢిల్లీ విషయానికి వచ్చేస్తే నాకైతే పెద్దగా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా ఎవరు కనిపించట్లేదు. ఒకవేళ యంగ్ ఆల్రౌండర్ నిక్కీ ప్రసాద్ గానీ డెబ్యూ చేస్తే మాత్రం ఢిల్లీ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు హెడ్ వీరిద్దరి మధ్య 5 మ్యాచ్లు జరిగాయి, ఇంక్లూడింగ్ నాకౌట్ మ్యాచెస్. 5 మ్యాచ్ల్లో 2 ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ముంబై 3 మ్యాచ్లు గెలిచింది. మరి ఈరోజు జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.